బిగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా ధర్మవరం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆడియో టేపులు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మనకు తిరుగుండదు. కౌంటింగ్ పూర్తయిన క్షణం నుంచి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు మొదలు పెడదాం, నరుకుదాం, చంపుదాం, ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులకు ముందే చెబుదాం. వారి సహకారంతో 6 మాసాల్లోగా ప్రత్యర్థులను అంతమొందిద్దాం అంటూ సూర్యనారాయణ తన కార్యకర్తలతో చెబుతున్న ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి. అనంతపురం జిల్లా ధర్మవరం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఏం మాట్లాడారో ఆ ఆడియో టేపులో ఏముందో ఇప్పుడు ఒకసారి విందాం. ఖచ్చితంగా భద్రతలు చెప్పి 100% తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించారు. సర్పంచ్ తెలంగాణ హైదరాబాద్ తప్ప ఎక్కడ ఆదాయం లేదు. మనకు అన్ని జిల్లాల్లో కూడా ఆదాయం వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఈసారి వస్తే ఇప్పుడు ఎంఓయూ దాదాపు 15 లక్షల కోట్లు ఎంఓయూ అంటే అయినట్టు ఉన్నాయి, అగ్రిమెంట్ అయినట్టు ఉన్నాయి. అవన్నీ వస్తే భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అంటే మనమే పెద్ద ఆదాయం ఉంటారు. మనంతా 4 గంటలు ఉత్తరప్రదేశ్, కానీ దానికంటే మనకి ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే పర్మనెంట్ గానే ఉంటాడు. ఆయన చేసిన ఒక వాళ్ళు పొరపాటు వస్తే కోటి పోతే అన్ని తెలంగాణకి 3 గంటలు ఎత్తుకోబోతారు. కాబట్టి మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని దగ్గర చూసుకోకుండా తెలంగాణ కూడా దూరం చూసి పనిచేస్తే తప్పకుండా గౌరవం ఉంటుంది. దాంతో పాటు ఎలక్షన్ అయిపోయినాక 6 నెలలు అందరినీ కూడా తిరిగి తీసుకుంటాం. అంతారా కాలేజీలు చూస్తారా పొడుస్తారా ముగిస్తాం. అతి ఎవరిని కూడా నియోజకవర్గం సత్యం లేదు. జిల్లా దాటితే గ్యారంటీ, దానికేం మునాది లేదు. దాన్ని మీరు కూడా పర్మిషన్ ఇస్తాం, పోలీసులకు చెప్తాం, మేము అవన్నీ కేసులు జరిగేదని చెప్తాం. అయ్యో కదా ఎవరిని కూడా ఉపయోగించే పరిస్థితి లేదు. 5 ఏళ్ళు శాంతి తీసుకుంటాం అనుకున్నాం. మనం శాంతి తీసుకుంటూ కొంతమంది ఏదో బడాయి అన్నారు. ఆ బడాయి వాళ్ళని కాలేజీ నిర్వహించిందే పంపేయాల్సిన తప్పదు. దాంట్లో ఎక్స్క్యూజ్ లేదు. ఏం బాగా దగ్గర అందరికీ మంచి అనంతమాలు ఉండేది లేదు. అవునా? కాబట్టి ఏం చెప్పినా 6 నెలలు మే 16వ తేదీకి కౌంటింగ్ అయిపోతుంది. మే 16 నుంచి నవంబర్ 16 వరకు మీకు అన్నీ కూడా తీసుకొస్తాం. ఏమన్నా చేసినా నేను చేసుకుంటాం. అన్నీ పై తప్పకుండా ఏమీ చెప్తాను. తర్వాత 13వ తేదీ మన ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేస్తున్నాం. 13వ తేదీ నుంచి గ్రామాల్లో కొంతమందిని మాత్రం నాతో పాటు రమ్మన్నాం. గ్రామానికి ఒక వెహికల్ లేదా 2 గ్రామానికి ఒక వెహికల్ నాతో పాటు రమ్మన్నాం. వాళ్ళు తప్ప మిగిలిన వారంతా కూడా ఆ రోజు నుంచి ప్రతి పంచాయతీలోనూ నాయకులంతా కంపల్సరీ కలిసికట్టుగా ఇంటింటికి ప్రచారం చేయాలి. ప్రచారం పోయి ఆ పాంపేట వారికి పోయేది కాదు. ఇంకే కూర్చొని చంద్రబాబు గారు చేశారు. జగన్ గారు వస్తే ఇచ్చింది. జగన్ గారు వస్తే 2013 లేదు. ఈసారి ఇస్తే కాదు, మొత్తం మంది అందరూ పోతే ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి జగదీష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. జగదీష్, ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఏం మాట్లాడారో మనం విన్నాం. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు ఎలాంటి చర్చ జరుగుతుంది, ఏంటి అక్కడ సిచ్యువేషన్? మళ్ళీ అనంతపురం జిల్లా ధర్మవరం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ కార్యకర్తలను ఉద్దేశించి మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతాడు. చంద్రబాబు అయితేనే మనం ప్రత్యర్థుల మీద దాడులకు దిగాలి, కాళ్ళు చేతులు విడగొట్టాలి, నరకాలి. అయినా ఏం చేసినా కూడా పోలీసులు మనకు అండగా ఉంటారు. మే 16వ తారీఖు నుంచి నవంబర్ వరకు 6 నెలలు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, అందరికీ నేను ఉంటాననే విధంగా వ్యాఖ్యలు ఆడియో టేపు సోషల్ మీడియా హల్చల్ చేసింది. రాజకీయ వర్గాల్లో కూడా చర్చాంశంగా మారింది. ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసే విధంగా వైసీపీ నాయకులు ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా కూడా చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవడమే. అభివృద్ధి అనేది ఎక్కడ జరగదు. చంద్రబాబు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. వైసీపీ వస్తే అన్ని దాడులే జరుగుతాయి. అందుకే ఈ 5 ఏళ్ళు కూడా మనం ఖాళీగా ప్రశాంతంగా ఉన్నాము. వచ్చే 5 ఏళ్లలో మనం ఖచ్చితంగా మన ప్రత్యర్థుల మీద దాడులు చేయాల్సిందే అనే విధంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు.
రైట్ జగదీష్, థ్యాంక్ యూ.